జగన్‌కి సంబంధించినటువంటి టూర్‌లో మొత్తం 3 స్పెషల్స్ ఉన్నాయి ఇవాళ. వాస్తవంగా ఓ కోర్ట్‌కెళ్ళడానికి టూర్ అని ఎవడంటాడు. సహజంగా ఈ మాట అంటాం. బట్ ఇవాళ కోర్ట్‌కి వెళ్ళడాన్ని టూర్ లాగా చూపించకపోతే ప్రజల్లో ఒక నెగెటివ్ భావన వస్తుందని అందరూ అదే పని చేస్తున్నారు. ఎవరు కోర్ట్‌కి వెళ్ళినా హంగామా హడావిడితో చేయడం ద్వారా తాము నిందితులం కాదు అనేటటువంటి ఒక ఫీలింగ్‌ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది మంచా, చెడా, నైతికమా, అనైతికమా అన్న చర్చ దండగ. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు భారీ సంబరాలు చేసుకోవడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇక దాని మీద ఎవరి ధోరణి వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. తటస్థులు కూడా ఇప్పుడు అటో ఇటో అయిపోయినటువంటి సందర్భంలో దాని మీద పెద్ద చర్చ అనవసరం. అయితే అక్కడ రఫా లాంటి పోస్టర్లు ఇవన్నీ ఒక ఎత్తు. జగన్ కోర్టుకి వెళ్ళిన తర్వాత సునీత అక్కడ వివేకానంద రెడ్డి కేసుకి సంబంధించి తన వాదనలు వినిపించడానికి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ మొదటి నుంచి విచారించాలి, మా అన్నయ్య నుంచి మా వదిన నుంచి విచారించాలి నుంచి ఏదైతే ఆవిడ వాదిస్తుందో ఆ వాదన కోసమని అక్కడికి వచ్చింది. జగన్ ఆమె ఎదురుపడ్డారు, మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు అనేది తెలుగుదేశం మీడియాలో రాసుకొచ్చింది. ఆమె ఏం చెప్తోంది, నేను దూరం నుంచి చూశాను, వచ్చాడు, నేను ఇక్కడ కోర్టుకు వస్తున్న టైంలో దూరం నుంచి చూశానని చెప్పి. అంటే జగన్ దగ్గరికి ఎదురు బొదురు పడింది లేదు. బట్ ఈలోపు పత్రికల్లో రాసుకొచ్చి అంటే జగన్ వ్యతిరేక మీడియా సోషల్ మీడియాలో రాసుకొచ్చినటువంటిది అది. వాట్సాప్ గ్రూపుల్లో ఇవన్నీ క్రియేట్ చేశారు. ఇది నెంబర్ 1. రెండోది, జగన్ చాలా రోజులైంది లోటస్ పాండ్కి వెళ్ళి. జగన్ ఓడిపోయినప్పటి నుంచి కంటిన్యూగా బెంగళూరే వెళ్తున్నాడు. తను అధికారంలో ఉండగా తాడేపల్లి తప్పించి ఇంకెడికి పోయేవాడు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో 2-3 రోజులు ఉంటున్నారు. బట్ జగన్ తను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు తాడేపల్లె. ఏదైనా ఫంక్షన్కి ఏదైనా అటు ఇటు వెళ్ళడం తప్పించి అటు బెంగళూరుకి పోలేదు, హైదరాబాద్కి పోలేదు. అక్కడేమి ఈ వీకెండ్లు ఇప్పుడు ఉన్నట్టు ఉండలేదు. అప్పుడు వీకెండ్ కూడా ఇక్కడ తాడేపల్లిలోనే ఉంది. జగన్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నుంచి షర్మిల తన కార్యకలాపాలు లోటస్ పాండ్ నుంచి చేస్తుంటే తిను బెంగళూరులో ఉండిపోవడం బిగించేసి చాలా రోజుల తర్వాత ఇవాళ కోర్టుకు అటెండ్ అయ్యాక లోటస్ పాండ్కి వెళ్ళడం అన్నటువంటిది నెంబర్ 2 అంశం. నెంబర్ 3 వచ్చేటప్పటికి జగన్కి ఇప్పుడు అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాలా, ఇది ఇక వారం వెళ్ళాల్సిందే అన్నటువంటిది ప్రచారం తప్పు. అందులో తను మామూలుగా ఇదివరకు ఉన్నటువంటి ఆ 11 కేసులకు సంబంధించిన దాంట్లో కాదు. ఇప్పుడు ఆ 11 కేసులు లేదా 9 కేసులు, ఆ 20 కేసులు దాకా ఏవైతే ఉన్నాయో వాటి సందర్భంగా ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలన్నారు. కాబట్టి అట్లా పర్మిషన్ తీసుకుని బ్రిటన్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు బ్రిటన్కి వెళ్ళినప్పుడు మా ఫోన్ ఎత్తట్లేదు, మేము చెప్తే పట్టించుకోవట్లేదు, అతను ఖచ్చితంగా కోర్టుకు అటెండ్ కావాలి అన్నటువంటి వాదన చేస్తే సరే అది కొట్టేస్తూ సరే ఓసారి కోర్టుకు వచ్చిపోవాయా అని చెప్పింది. అందుకని కోర్టుకు వెళ్ళాడు. అక్కడేదో పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోబెడతారన్న ఆశ పాపం చాలా మందిది ఉంది. అది అవ్వలేదు. ఓ పావు గంట సేపు అక్కడ సింపుల్ అయిపోయింది. ఇక మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఈ కేసులో అటెండ్ అవ్వాల్సిందే. రెగ్యులర్ ప్రొసీడింగ్స్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు అంటే నా మీద పెట్టిన కేసు కొట్టేయని జగన్, అలాగే మా మీద జగన్తో పాటు సహనిందితులుగా పెట్టిన కేసులు కొట్టేయమని వాళ్ళందరూ వేసిన పిటిషన్ల మీద ఓ పక్కన విచారణ జరుగుతున్నాయి. అవి లాయర్లే వాదించుకుంటారు. అది అయిపోయాక రెగ్యులర్ హీరింగ్ అంటే ఈ కేసులు కొట్టేయకుండా మిగిలి ఉంటే అప్పుడు న్యాయమూర్తి ఎదుట ఇరుపక్షాలు సిబిఐ ప్రూవ్ చేయాలి జగనే నిందితుడని, నేరస్తుడని. అదే సందర్భంలో కాదని నిరూపించుకోవాలి. ఆ సందర్భంలో ఆర్గ్యుమెంట్స్ టైంలో తను కోర్టుకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కూడా 1-2 సార్లు అటెండ్ అయ్యాక మినహాయింపు ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో విచారణ జరగచ్చు. ఇవి భవిష్యత్తులో జరిగే అంశాలు.